ఓకే, ఈరోజు క్వశ్చన్ అడగనా? ఏంటి ఈ మధ్య అన్ని టఫ్ టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సిల్లీ క్వశ్చన్స్ వల్ల టఫ్ అయిపోయిందా? అంటే టఫ్, నిజంగానే టఫ్ క్వశ్చన్స్ అన్నారు, లేదు ఎటకారానికి సిల్లీ క్వశ్చన్స్ అడగట్లేదా అని అడుగుతున్నారా? ఎటకారంగా అనిపించిందా మీకేమైనా? మరి అది ఫన్నీ క్వశ్చన్స్, కొంతమంది ఏమో అసలు దానికి లాజిక్కే ఉండదని కొంతమంది అంటున్నారు. మీరేమో ఇప్పుడు చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు. ఫస్ట్ లో మీరు ఏంటంటే కొంచెం ఫన్నీ క్వశ్చన్స్, సరదాగా నవ్వుకునే క్వశ్చన్స్, అట్లాగా సామెతలు, అలాగా పొడుపు కథలు అడిగేవారు. ఈ మధ్య నేను అసలు చీమ ఏనుగు క్వశ్చన్స్ తేటలేదులేండి, బట్ తెస్తాను నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ఎదికి మంచి మంచి చీమ ఏనుగు కథలు తెస్తాను. చీమ ఏనుగు సుమా మేడమే చెప్పింది, మనదే ఉంది. సుమా కాదండి, లాస్య గారు కదా. ఆహా కాదు, కొన్ని కొన్ని ఛానల్స్ లో మెయిన్ యాంకర్ సుమా మేడమే అడిగింది అప్పుడప్పుడు సరదాగా. అవునా? నేనైతే వినలేదులేండి, నేనైతే లాస్య గారు చెప్పడం మాత్రం విన్నానండి. అసలు ఒకసారి ఎప్పుడో సుమ కూడా కొంచెం జోక్ గా అప్పుడప్పుడు చెప్తారు కదా. అవునవును, అదే ఇలాంటి క్వశ్చన్స్ అంటే కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలా మంది కూడా ఇంట్రెస్టింగ్ గా దానికి ఆన్సర్స్ చేయడానికి మామూలుగా గూగుల్లో కూడా సెర్చ్ చేసేసారంట. బట్ అలాంటివి కూడా అంటే మెదడుకి మేత పెడుతున్నట్టు చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ని చూస్తున్నారంట. ఒకవేళ ప్రోగ్రామ్ చూడలేని వాళ్ళు కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్లో చూస్తున్నారంట. సో వాళ్ళు రిక్వెస్టెడ్ అనమాట, లైక్ అవే కాదండి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడిగితే మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చూసే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నారు. సో అందుకని చెప్పి మేమైతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఆల్రెడీ సామెతలు, పొడుపు కథలు ఇవన్నీ కూడా మన కాలర్స్ అడిగేస్తున్నారు. సో అందుకని ఈరోజు క్వశ్చన్ ఏంటి అని అంటే, రైళ్లు ఏ సమయంలో వేగంగా ప్రయాణిస్తాయి? మిడ్ నైటా? ఓకే, రైట్ ఆన్సర్. రైటే. ఓకే, మీకు ఉన్నాయి.